ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేటువంటి ఇంగ్లీష్ ఒక ప్రోవర్బ్ని తీసుకుని మనకి ఏదైనా అనారోగ్యం వస్తే మాత్రలు లేకపోతే హోమియోపతి ఇలా అలోపతి ఇలా చాలా ఉన్నాయి. కానీ దానికన్నా ముందు ప్రకృతితో ఆహారంతో పెంచుకున్న ఈ శరీరాన్ని అదే ఆహారంతో చాలా చాలా మార్పులు తెచ్చుకోవచ్చు, చాలా ఆరోగ్యాన్ని పొందొచ్చు అని ఒక ఆలోచనని ఒక ప్రణాళికాబద్ధంగా చేసి ఓ ఎన్జిఎన్ స్టార్ట్ చేసి ఈరోజు ఇంచుమించుగా ఒక 150 మందితో ముందుకు వెళ్తూ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు గాను చాలా చాలా ఆనందం. ఇలాగే అందరూ కూడా ప్రివెన్షన్ అంటే ముందు మనం ఆ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే అసలు వ్యాధి అనేదే రాదు. అటువంటి దానికి ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా. అర్జునుడు ఎంత అద్భుతమైనటువంటి ప్రతిభాపాఠవాలు కలిగి ఉన్నా ఆయనకి కృష్ణ పరమాత్మ వంటి సారథ్యం ఒకటి ఉండాలి. అటువంటి నేచర్స్లో మనకి లభించేటువంటి విషయాన్ని మనకి కూలంకషంగా చెప్పేటువంటి వారు ఉండాలి. అటువంటి వారికి మనం ఎప్పుడు ధన్యవాదాలు చెప్తూ ఉండాలి. జ్ఞానం అనేది చాలా విస్తృతమైనది. అలాంటి దాంతో ఉన్నటువంటి మన భారతీ మేడం గారు మనందరినీ చాలా చక్కగా గైడ్ చేశారు. ఇందులో అందరూ కూడా చక్కగా వారు చెప్పినట్టుగా విని తగ్గినవారు, దీంట్లోంచి ఇంకా ఆరోగ్యాన్ని పొందినవారు, అసలు తగ్గవేమో అనుకునేటువంటి వ్యాధులను చక్కగా వెనక్కి తెచ్చుకున్నవారు, అసలు ఇది వ్యాధి కాదు, ఇది కేవలం మన బాడీలో జరిగే కొన్ని మార్పులు మాత్రమే అనే జ్ఞానాన్ని పొందిన వాళ్ళం కూడా అందరం ఉన్నాం. అందుకని అందరికీ కూడా ఈ ప్రయాణంలో మాతో పాటు మీరందరూ ఉన్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. వారి యొక్క అభిప్రాయాన్ని కూడా మనం ఒకసారి విందాం. జై శ్రీకృష్ణ అండి. అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఎన్జీ మనం నేచర్స్ గిఫ్ట్ స్థాపించి 1 year కంప్లీట్ చేసుకున్నందుకు చాలామంది నిన్న అందరూ కూడా మెసేజెస్ రూపంలో పెట్టారు, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి అని. ఇది సక్సెస్ అయింది అంటే అది మీ అందరి కోఆపరేషన్ వల్ల అండి. ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఒక మెడిసిన్ ఒక ప్రోడక్ట్ ఓరియంటెడ్ అయితే కాదు, ఫుడ్ ఓరియంటెడే. అంటే చూడండి, పాతకాలంలో చెప్తారు కదా, ముళ్ళని ముళ్ళతోనే తీయాలని. ఏదైతే మనం ఫుడ్ తిని వ్యాధిని పెంచుకున్నాము, ఏ ఫుడ్ అయితే తిని ఒబేసిటీకి వచ్చాము, ఏ ఫుడ్ అయితే తిని ఎప్పటికీ కూడా ఈ వ్యాధి మాకు తగ్గదేమో అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళాము, ఆ ప్రాబ్లమ్ని మళ్ళీ మనం ఫుడ్తోనే క్యూర్ చేసుకున్నాం. అసలు చాలా మంది ఏంటంటే చాలా హ్యాపీగా చెప్తారు, ఇది వరకు కన్నా మేము ఎక్కువ ఫుడ్ తింటున్నామండి, ఈ డైట్లో మాకు అలా కంటిన్యూగా ఫుడ్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుందండి. అందుకనే చాలాసార్లు మనం చెప్పుకున్నాం కూడాను, డైట్ అంటే కడుపు మార్చుకోవడం కాదు అనేది. ఎందుకంటే దిస్ ఇస్ కంప్లీట్లీ ట్రెడిషనల్ వే అండి. పూర్వం చూడండి, చక్కగా మనం అన్ని తినేవాళ్ళం, పనులు చేసుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా అంతే కదా, అన్ని తింటున్నాం, ఎనర్జీని పెంచుకుంటున్నాం, బోన్ వెయిట్ని పెంచుకుంటున్నాం, బాడీలో ఉండే మాస్ని తగ్గించుకుంటున్నాం, చక్కగా హెల్దీగా ఉంటున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అందరికీ కూడా కావాల్సిన పద్ధతి ఇదే, ఫాలో అవ్వాల్సిన మెథడ్ కూడా ఇదే. ఎందుకు అంటే అనవసరంగా అనారోగ్యం అయ్యి హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన పని లేదు. శారీరక శ్రమని పెంచుకోవద్దండి, మానసికంగా చాలా సంతోషంగా ఉండాలి. ఎన్జీ ఎప్పుడు కూడా మీకు ఫర్ ఎవర్ కూడా సపోర్ట్ని ఇస్తూనే ఉంటుంది. అండ్ చక్కగా మా టీం మెంబర్స్ అందరూ కూడా మీకు కోఆపరేట్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్లో మాకు చాలా చక్కగా మేడం వాళ్ళు ఫోన్ చేస్తున్నారండి, చాలా చక్కగా మాట్లాడుతున్నారు, మాకు ఏ ఇబ్బంది లేదు, మాకు కన్వీనియంట్ టైమింగ్స్లోనే మాకు అన్ని కూడా స్లాట్స్ అరేంజ్ చేస్తున్నారని. ఎందుకంటే ఎన్జీ ఈజ్ గోయింగ్ టు డెవలపింగ్ విత్ న్యూ ప్లాన్స్ అండి. సో ఎన్జీలో మనం చక్కగా ఆన్లైన్లో భగవద్గీత క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేసాము. అదేవిధంగా విత్ ఇన్ ఏ వీక్ డేస్లో మీకు ఇంకొక అనౌన్స్మెంట్ కూడా వస్తుందండి. చాలామంది క్లాసికల్ డాన్స్ కోసం కూడా అడుగుతున్నారు, అది కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. అలాగే యోగా క్లాసెస్, ఇవన్నీ కూడా ఎన్జీ నుంచి మీకు వస్తున్న న్యూ లాంచెస్ అండి. సో వాటి ఇన్ఫర్మేషన్ ఫుల్గా మీకు విత్ ఇన్ 1 weekలో వస్తుంది. సో మా కోఆర్డినేటర్ మేడం కానీ మా ఎన్జీ సపోర్టర్స్ కానీ మీకు ఎప్పుడు కూడా సపోర్టివ్గానే ఉంటారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీకృష్ణ. ఎన్జీ సభ్యులందరికీను నా నమస్కారములు, కృతజ్ఞతలు. ఎన్జీలోని సభ్యులందరూ కూడాను నేను ఫోన్ చేస్తే అందరూ కూడాను చక్కగా నాకు రెస్పాన్స్ ఇస్తూను చాలా దీనిగా చక్కగా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు చెప్పి అది నాతో పంచుకొని కూడా అందరూ కూడాను చక్కగాను నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ముందు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరికీను. ఎన్జీ అంటే ఈ నేచర్స్ గిఫ్ట్ లోని ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడాను ఇచ్చిన డైట్ని మనం మేడం చెప్పింది, భారతి మేడం గారు చెప్పింది, కనీసం మనం 90% అయినాను చక్కగా కానీ యూజ్ చేస్తే రిజల్ట్ అనేది చక్కగా ఉంటుంది. ఎందుకంటే మేము ఫస్ట్ జాయిన్ అయిన మా హస్బెండ్ షుగర్, బీపీ,
కొలెస్ట్రాల్ వీటన్నిటి ఉన్నాయి. కానీ వితిన్ 20 డేస్‌లోనే అతని రిజల్ట్ అనేది మేము చూసాము. సో, అప్పుడు మాకు తెలిసింది. ఓకే. లోని ఇంత అద్భుతంగా ఉన్నది అని. సో, మీరు కూడా అలాగే మేడం చెప్పింది మన 80% నన్ను పాటిస్తే రిజల్ట్ అనేది అలా ఉంటుంది. బావుంటుంది. ఓకే. థ్యాంక్ యూ. అందరికీ కూడాను కృతజ్ఞతలు. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్తే అండి. మేము ఎన్‌జీలో సపోర్టర్స్ కంటే ముందు క్లయింట్స్‌గా జాయిన్ అయ్యాం. మేము జాయిన్ అయ్యి, మేము పాటించిన తర్వాతే మాకు ఇదయ్యి మేము సపోర్టర్స్‌గా జాయిన్ అయ్యాం. మేము జాయిన్ అయిన ఒక 2 మంత్స్‌కే మేము వెయిట్ లాస్ కోసం జాయిన్ అయ్యాం. మేము జాయిన్ అయిన 2 మంత్స్‌కే చాలా రిజల్ట్ అయితే చూసాం. సో, నేచర్స్ గిఫ్ట్ డైట్ అనగానే ఏవో తిండి మానేసి అలా కాకుండా నేచర్ ఇచ్చిన ఫుడ్‌తోనే కడుపు నిండా తింటూ వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా గ్రేట్. సో, భారతి మేడం గారికి థాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ మేడం. జై శ్రీకృష్ణ.